నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ ఆర్థిక శాఖపై చంద్రబాబు సమీక్ష రాష్ట్రానికి ఉన్న అప్పులు ఆదాయాలపై ఆరా సచివాలయంలో రేవంత్ రెడ్డి సమీక్ష జాతీయ రహదారుల ప్రాజెక్టులపై చర్చ టికెట్ విషయంలో నాకు అన్యాయం జరిగింది రాజ్యసభ సీట్ ఇవ్వాలని కోరుతున్నామన్న విహెచ్ సచివాలయం ముందు వీఆర్పీ నాయకుల ధర్నా డీఎస్పీ పరీక్ష వాయిదా వేయాలని డిమాండ్ ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టు విచారణ ఈ నెల 23కి వాయిదా నార్సింగ్ పోలీసులకు మరోసారి లావణ్య ఫిర్యాదు మరికొన్ని ఆధారాలు అందచేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. బీపీసీఎల్ చైర్మన్ ఎండీ కృష్ణకుమార్ సంస్థ ప్రతినిధులు ఆయనను కలిశారు. రాష్ట్రంలో పెట్రోల్ రిఫైనరీ పరిశ్రమ ఏర్పాటుపై సీఎంతో చర్చించారు. సుమారు 60,000 కోట్లతో రిఫైనరీ ఏర్పాటు అంశంపై ప్రభుత్వం బీపీసీఎల్ మధ్య సంప్రదింపులు జరిగినట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా విచారించారు. అయితే ఈ నేపథ్యంలో బీపీసీఎల్ ప్రతినిధులు సీఎంను కలిశారు. అలాగే ఆర్థిక శాఖపై కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. త్వరలో శ్వేతపత్రం విడుదల చేయనున్న నేపథ్యంలో రాష్ట్రానికి ఉన్న అప్పులు ఆదాయాలపై అధికారులను ఆరా తీశారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి మొత్తం 14 లక్షల కోట్ల వరకు ఉన్నాయని ఆర్థిక శాఖ అధికారులు ప్రధానంగా అంచనా వేశారు. పెండింగ్ బిల్లులు ఎంత ఉన్నాయనే అంశంపైన సీఎం చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై శాఖల వారీగా వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా ఓట్ ఆన్ అకౌంట్ ఆర్డినెన్స్ పెట్టాలని ఆర్థిక శాఖ ఈ సందర్భంగా ప్రతిపాదించింది. ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణ పశ్చిమ డెల్టా తాగునీరు విడుదల చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద కృష్ణమ్మకు పూజలు చేసిన అనంతరం నీటిని విడుదల చేశారు. డెల్టా రెగ్యులేటర్ నుంచి 3 గేట్లు తెరిచి 500 క్యూసెక్లను విడుదల చేశారు. వ్యవసాయాన్ని రైతులకు కాపాడుకోవడం తమ లక్ష్యమన్నారు నిమ్మల. జగన్ హయాంలో ఇరిగేషన్ శాఖను 20 ఏళ్ల వెనక్కి లాగారని ఆరోపించారు. పట్టుసీమ జగన్ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అత్యంత అవసరమైనటువంటి తాగునీరుని నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నాడని అంటే అది ఒక్క నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేసుకుని ఆ ఉన్నటువంటి ఆయకట్టుకి సక్రమంగా మనం నీరు అందించడం ద్వారా అక్కడ కూడా సంపదను సృష్టించుకోవడం. అంటే ఈవేళ ఏదైతే వ్యవసాయాన్ని కాపాడుకోవడం, రైతుని రక్షించుకోవడం, దీన్ని జగన్మోహన్ రెడ్డి గతంలో విస్మరించడం వల్లే తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఈ నెల 23కు వాయిదా వేసింది హైకోర్టు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సమన్వయం పాటించాలని, వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్ధాంతం చేయవద్దని హెచ్చరించింది. జడ్జిలు వారి కుటుంబ సభ్యులు పేర్లు బహిర్గతం చేయవద్దని ఆదేశించింది. అలాగే ఫోన్ నంబర్లు, ఫోటోలు బహిర్గతం చేయవద్దని తెలిపింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి మరిన్ని తాజా సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. ఫోన్ ట్యాపింగ్ పైన హైకోర్టులో ఈ రోజు విచారణ కొనసాగింది. విచారణలో మాత్రము చాలా ఆసక్తికరమైన విషయాలపైన కూడా వాదన కొనసాగాయి. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసరంగా రాద్ధాంతం చేయొద్దని చెప్పి కూడా హైకోర్టు సూచించడం జరిగింది. అంతేకాకుండా జడ్జీలు వారి కుటుంబ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఫోటోలు కూడా బహిర్గతం చేయొద్దని చెప్పి కూడా హైకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. దీనిపైన కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కూడా కేంద్రంకి ఆదేశాలు జారీ చేయడంతో ఈ నెల 23వ తేదీన దాఖలు చేస్తామని చెప్పి కూడా కేంద్రం దీనిపైన స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఆ యొక్క కేసును తదుపరి విచారణకు 23వ తేదీకి వాయిదా కూడా వేసింది. మొత్తానికి చూస్తే మాత్రము ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలా సంచలన విషయాలు కూడా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలోనే పత్రికల్లో వచ్చిన ప్రకటన ద్వారా సుమోటోగా ఈ యొక్క హైకోర్టు కూడా కేసును స్వీకరించిన నేపథ్యంలో ఈ యొక్క వాదనలు కూడా కొనసాగాయి. ఎందుకంటే ఇప్పటికే ఒక కేసుకు సంబంధించి హైకోర్టులో ఆ యొక్క వ్యక్తిగత వారి ఫోన్ సంభాషణ కావచ్చు, వారి యొక్క వివరాలను ఎందుకు తెలుసుకున్న దాని తర్వాత ఎందుకు ఇలా వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారని దానిపైన కూడా పూర్తిగా దీనిపైన వాదన కొనసాగిన నేపథ్యంలోనే ఈ నెల 23వ తేదీన కౌంటర్ దాఖలు చేస్తామన్న కేంద్రం ఆ కౌంటర్లో ఎలాంటి అంశాలు పూర్తిగా దీనికి సంబంధించి పొందుపరుస్తూ మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు. ఆనాటి కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో పురుగుల అన్నం, నీళ్ల చారు దర్శనమిచ్చిందన్నారు. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అని చెప్పి పెద్ద మార్పే తీసుకొచ్చారన్నారు. నేడు బల్లిపడిన టిఫిన్లు, చిట్టెలుక తిరిగే చట్నీలు కనిపిస్తున్నాయన్నారు. కోమిటిపల్లి హాస్టల్లో ఉప్మాలో బల్లిపడి 20 మంది విద్యార్థులకు వాంతులు, జేఎన్టీ హాస్టల్లో చట్నీలు, చిట్టెలుక దర్శనంతో విద్యార్థులు బంబేలెత్తుతున్నారన్నారు. విష ఆహారం తింటే విద్యార్థుల ప్రాణాలకు గ్యారంటీ ఎవరని ప్రశ్నించారు. అస్తవ్యస్తంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ వల్లే విద్యార్థులకు అవస్థ పడుతున్నారన్నారు. ఇకనైనా కాంగ్రెస్ సర్కార్ కళ్ళు తెరవాలని కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. వైసీపీ అధినేత జగన్ రాజీనామా చేస్తారన్న ప్రచారం అవాస్తవమని వైవి సుబ్బారెడ్డి అన్నారు. అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు. పేదలకు ఉచిత ఇసుక ఇస్తే మంచిదే, కానీ ఇసుక అక్రమ చేశారని దుష్ప్రచారం
చేయటం సరికాదన్నారు. ఉచిత ఇసుక అంటూనే టన్నుకు కొత్త మొత్తం వసూలు చేస్తున్నారని వైవి సుబ్బారెడ్డి చెప్పారు. మొదలుపెట్టారని చూసా పేపర్లో. నువ్వు ఇప్పుడే బ్రహ్మాండంగా నిర్మాణాలు మొదలైనవి నువ్వు చెప్తుంటే ఎట్లా? సక్రమంగా నిజంగా పేదవాడికి అవసరమైన వాడికి నిజంగా ఉచితంగానే ఇసుక అందిస్తే మంచిదే, స్వాగతించాల్సిన పరిణామమే. కానీ మేము ఇసుక అక్రమం చేసామని మా మీద దుష్ప్రచారం చేయటం కన్నా ఇసుక దీనివల్ల ఆదాయం ఎంత వచ్చింది ప్రభుత్వానికి అని కూడా చూడండి. దాని మీద బేరీజ్ చేసుకోవాలి. కానీ వీళ్ళు ఓకే ఇసుక వాళ్ళు ఉచితంగా ఇస్తామంటే మంచిదే. నాకు తెలిసి ఉచితంగా ఇచ్చే పరిస్థితి లేదని నాకు అర్థమవుతుంది. ఏదో టన్నుకింతని ఆల్రెడీ ఫిక్స్ చేశారంట, నేను చూడలే పేపర్లో. ఎక్కడైనా అవినీతి జరుగుంటే వాళ్ళ అధికారంలోకి వచ్చారు కదా, ఎంక్వైరీ చేసుకొని దానికి ఎవరెవరు బాధ్యులు అవుతారో వాళ్ళ చర్యలు తీసుకునే కార్యక్రమం చేయొచ్చు. దానికి ఏమి ఇబ్బంది లేదు. ఎక్కడ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరిగిందని మాకు ఎక్కడ లేదు, జరిగిందని మేము అనుకోవట్లేదు. వాళ్ళు నిజంగా జరిగితే వాళ్ళు ప్రూవ్ చేయమని అధికారంలో ఉన్నారు కదా. ఆ పరిస్థితి వస్తే కదా రాష్ట్రంలో ఎందుకు రాజీనామా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మా పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేసినప్పుడు కదా ఈ పరిస్థితి వచ్చేది. అట్లాంటి ఆలోచనే లేదు మాకు. ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది ఆధారపడి ఉన్న నిర్మాణ రంగానికి ప్రధానమైనది ఇసుక. ఇసుక ధరలను నియంత్రణలో ఉంచితే నిర్మాణ రంగం ఊపు అందుకుంటుంది. దానిపై ఆధారపడ్డ లక్షల మందికి ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతోనే పాత ఇసుక పాలసీ అయిన 2019, 2021లను రద్దు చేసి దాని స్థానంలో నూతన ఇసుక పాలసీ 2024ను కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే దీంట్లో భాగంగా ఉచితంగా వినియోగదారుడికి ఇసుకను అందజేస్తుంది. వినియోగదారు నుండి సీనరైజ్ రవాణాను మాత్రమే తీసుకునే విధంగా ప్రభుత్వం నూతన పాలసీని ప్రవేశపెట్టింది. ప్రకాశం జిల్లాలో నూతన ఇసుక పాలసీ వల్ల టన్ను ఇసుక సీనరైజ్ రవాణా చార్ట్ షీట్లో కలిపి 247 రూపాయలకి అందిస్తూ నిర్మాణ రంగానికి ఊపునిస్తున్నాయి. అయితే నూతన ఇసుక పాలసీకి సంబంధించిన మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సూపర్ 6 హామీలలో భాగంగా ఉచిత ఇసుక పథకాన్ని ఈ నెల 8వ తేదీ నుంచి కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లాలో 4 రీచ్లకు అనుమతి ఇచ్చి ఇప్పటి వరకు స్టాక్ పాయింట్ల వద్ద ఉన్న ఇసుకను ఇసుక ఎవరైతే భవన నిర్మాణ దారులు ఉన్నారో వారికి అందించేందుకు రంగం సిద్ధం చేసింది. మనం ఇప్పుడు ప్రకాశం జిల్లాలోని ఏఎంసీ పాయింట్ వద్ద ఉన్నటువంటి స్టాక్ పాయింట్ వద్ద ఉన్నాం. ఇక్కడ కానీ గమనించినట్లయితే ఉదయం 6 గంటల నుంచి కూడా ఇసుక రవాణా అనేది స్టార్ట్ అవుతుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ముందు ఎవరు వస్తే వారికి ఈ ఇసుకను అందించే విధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. 1 టన్ను ఇసుకను రాయల్టీ ఖర్చులతో కలిపి మొత్తం 247 రూపాయలకు స్టాక్ పాయింట్ వద్ద నుంచి ఇసుకను అందిస్తున్న పరిస్థితి ఉంది. ఎవరైతే ఇసుక కావాలో వారు ముందుగా అనుమతి తీసుకొని వారి యొక్క ఆధారు, సెల్ నెంబర్తో పాటుగా ఇంటి అడ్రస్సు మొత్తం వివరాలను ఇచ్చినట్లయితే వారికి రోజుకి 20 టన్నులు ఇచ్చే విధంగా దీంట్లో ఈ ఉచిత ఇసుక విధానంలో అమలు చేసినట్లు తెలుస్తూ ఉంది. అయితే ఈ ఇసుక ఎవరైతే అవసరందారులు ఉన్నారో వారు ఉదయం 6 గంటల నుంచి కూడా వచ్చి తీసుకోవచ్చు. అయితే ఈ ఇసుక లావాదేవీలు మొత్తం కూడా జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ఈ కమిటీ బాధ్యతలను మొత్తాన్ని కూడా కలెక్టర్కు అప్పగించడం జరిగింది. వీటికి ఈ ఇసుక రవాణా ఏదైతే ఉందో దీనికి కలెక్టర్ చైర్మన్గా ఎస్పీ, జేసీ మరియు సబ్ కలెక్టర్, ఆర్డీఓలు వారితో పాటుగా సెబ్ అధికారులు కూడా ఇందులో భాగం చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరియు జిల్లా పంచాయతీ అధికారి, ఆర్డీఓ, జలవనరులు మరియు గనుల శాఖ అధికారులకు దీంట్లో బాధ్యతలను అప్పగించి వారి ద్వారా ఇసుక అమ్మకానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వారు ఈ స్టాక్ పాయింట్ల వద్దకు తమ వాహనం ఆ ఇసుక రవాణా కూడా వారి యొక్క సొంత వాహనాన్ని తీసుకొచ్చుకోవడం లేదా వేరే వాహనాన్నైనా వారే సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఎవరైనా వాహనాన్ని సమకూర్చుకోలేని వారు ఉంటే ఆ వాహనానికి అయ్యేటువంటి వాహన ఖర్చును కూడా, రవాణా ఖర్చును కూడా వారే భరించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కుదేలైనటువంటి నిర్మాణ రంగంతో పాటుగా దాని అనుబంధ రంగాలు కూడా ఊపందుకునే విధంగా ఉచిత ఇసుకను ఇవ్వటాన్ని ఇప్పటికే భవన నిర్మాణ కార్మికుల సంఘాల నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో ఇసుక కోసం లక్షలు ఖర్చు పెట్టినటువంటి భవన నిర్మాణదారులు ఇప్పుడు ఇసుక రేటు ఒకసారిగా తగ్గడంతో నిర్మాణాలు కూడా వేగం పుంజుకున్నాయి. అయితే ఇక్కడ ఈ నిర్మాణ రంగాన్ని ఆధారంగా చేసుకుని ఉండేటువంటి అనుబంధ రంగాలు కూడా రోజువారీ కూలీలు కూడా దొరుకుతున్నట్లు
హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం జిల్లాలో గమనించవచ్చు. అయితే ఈ ఉచిత ఇసుక విధానం ఏదైతే ఉందో ప్రస్తుతానికి స్టాక్ పాయింట్ల వద్ద నుంచి ఇస్తున్నారు కాబట్టి తక్కువ రేటుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. రాను రాను కూడా ఈ ప్రాజెక్టుల వద్ద నుంచి తీసేటువంటిది లేదా సీఎన్ఐ స్టాక్ పాయింట్లు జిల్లాలో 8 గుర్తించడం జరిగింది. ఈ 8 స్టాక్ పాయింట్ల నుంచి తీసేటువంటి ఇసుకను కూడా ఖర్చు కొంతవరకు పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. అయితే రాను రాను ఈ వాహనదారులు ఎవరైతే ఈ ఇసుకను వినియోగానికి వాడుకుంటున్నారో ఆ వాహనానికి సంబంధించి ప్రతి వాహనం కూడా జీపీఎస్ను కూడా ఏర్పాటు చేసే విధంగా కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఈ గనుల శాఖ నుంచి సమకూర్చేటువంటి వాహనాలకైతే తప్పనిసరిగా కూడా ఈ జీపీఎస్ను అమర్చాలని కూడా చెప్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు కూడా ఈ స్టాక్ పాయింట్లన్నీ పనిచేస్తూ ఉంటాయి. సాయంత్రం 6 గంటల వరకు విక్రయించినటువంటి ఈ ఎంత ఇసుక విక్రయించడం జరిగింది, ఎంత స్టాక్ ఉంది అనేది కూడా సాయంత్రం 8 గంటల లోపు గనుల శాఖకు సంబంధించిన పోర్టల్లో కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఉంచాలని ఇప్పటికే రాష్ట్ర స్థాయి అధికారుల నుంచి అందిన ఆదేశాల మేరకు కలెక్టర్లు ఆదేశాలను జారీ చేయడం జరిగింది. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎవరైనా సరే అక్రమ ఇసుక రవాణాకు పాల్పడినా లేక ఇసుకను అక్రమంగా తరలించి స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసి మళ్ళీ వాటిని తిరిగి అధిక లాభాలకు విక్రయించేటువంటి ఏర్పాట్లు చేసినా వారిపై క్రిమినల్ చర్యలు కూడా చేపడతామని ఇప్పటికే హెచ్చరించారు. అదేవిధంగా అక్రమ ఇసుకను నిల్వ చేసినట్లు తెలిసినట్లయితే వారిపైన 5,000 నుంచి ₹1,00,000 వరకు కూడా ఫైన్ విధించడం జరుగుతుందని కూడా అధికారులు ఆదేశాలను జారీ చేశారు. ఉచిత ఇసుక విక్రయం వినియోగం అనేది స్వచ్ఛందంగా ఉండాలని ప్రతి వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో వారికి అందుబాటులో ఉండే విధంగా తీసుకోవాలని ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఇప్పటికే అమలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో 2019, 2022 సంవత్సరాల్లో ఏర్పాటు చేసిన ఇసుక పాలసీలను రద్దు చేసి 2024 నూతన ఇసుక పాలసీని కూడా ప్రభుత్వం త్వరలో తీసుకువచ్చి దాని విధి విధానాలను కూడా పూర్తిగా చేయనుంది. అయితే ఈ నేపథ్యంలో ఇసుక అక్రమ రవాణాలు జరగకుండా ఉండేందుకు కూడా అధికారులు మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా అధికారులు తెలియజేసి ఉన్నారు. ఇది ప్రస్తుతం ఒంగోలులో నడుస్తున్నటువంటి ఇసుక వినియోగానికి మరియు రవాణాకు సంబంధించినటువంటి సమాచారం. ఒంగోలులోని ఏఎంసీ ఇసుక స్టాక్ పాయింట్ నుండి వీడియో జర్నలిస్ట్ వాసుతో శ్రీనివాస్, స్వంత్ర న్యూస్. కర్నూలు జిల్లాలో 3 నియోజకవర్గాలకు కీలకమైన గోరండ్ల వద్ద హంద్రి నదిపై వంతెన నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో గత పాలకులపై దుమ్మెత్తిపోస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే టెండర్లు పిలిచి 2 ఏళ్లలోపు వంతెన పూర్తి చేస్తామని అప్పటి సర్కార్ జగన్ ఇచ్చిన హామీని గుర్తు చేసుకుని మండిపడుతున్నారు. ఇకనైనా వంతెన పూర్తి చేసి తమను కష్టాల నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు, పత్తికొండ, డోన్ నియోజకవర్గ ప్రజలు గోరంట్ల, కొత్తపల్లె గ్రామాల మధ్య హంద్రి నదిపై రాకపోకలు సాగిస్తుంటారు. అయితే వర్షాలు ముంచెత్తినప్పుడు హంద్రి నదికి వరద పోటెత్తిన సమయంలో రాకపోకలు సాగిస్తున్న జనం నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కొత్తపల్లె గ్రామస్తులు చందాల ద్వారా తాత్కాలిక వంతెన నిర్మించుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 2 సార్లు వేసిన తాత్కాలిక వంతెన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. అయితే 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత గత మాజీ సీఎం జగన్ వంతెన నిర్మాణంపై హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే టెండర్లు పిలిచి 2 ఏళ్లలోపు వంతెన పూర్తి చేస్తామని మాట ఇచ్చారు. ఈ క్రమంలోనే పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 2023 మార్చి 18న 24.11 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణపు పనులను చేపట్టేందుకు ఓ నిర్మాణ సంస్థతో ఒప్పందం జరిగింది. 2 ఏళ్లలోపు ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది ఒప్పందం. ఈ బ్రిడ్జి పనులు నిలబడిపోయి 8 నెలల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇది తొందరగా పూర్తి చేసి ఎస్హెచ్ఆర్గుడి గ్రామము, మన్నెగుంట గ్రామము, కొత్తపల్లె గ్రామానికి తొందరగా పూర్తి చేస్తే మాకు హాస్పిటల్ పోవడానికి కానీ, మా రైతులకు కానీ ఏదైనా పోవడానికి ఎమర్జెన్సీ కేసులకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇటు చుట్టూ వెళ్ళాలంటే కిషాపురం మీద అలా వెళ్ళాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అటు వెళ్ళినా అక్కడ వాగులు వంకలు వస్తున్నాయి. మాకు ఇది తొందరగా పూర్తి చేస్తే అధికారస్తులు తొందరగా పట్టుకొని మాకు బాగుంటుంది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణానికి అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యాయి. మొదటిసారి 2020లో టెండర్లకు పిలవగా టెండర్లలో పాల్గొనేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో రద్దు చేశారు. ఆ తర్వాత 2021 జూన్ 13న రెండవసారి టెండర్లు పిలిచినా ఫలితం లేకుండా పోయింది. మూడోసారి కూడా మళ్లీ ఇదే పరిస్థితి ఎదురైంది. ఇలా 3 సార్లు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో బ్రిడ్జి నిర్మాణం జరగకుండా ఆగిపోయింది.
ఇక 4వసారి 13.07 కోట్లతో టెండర్లు పిలిచారు. 19% ఎక్సెస్కు సింగిల్ టెండర్ దాఖలు కావడంతో అధికారులు వీటిని రద్దు చేయక తప్పలేదు. ఇక 2023లో ప్రజలు పడుతున్న కష్టాలపై అప్పట్లో స్పందించిన వైసీపీ ప్రభుత్వం 24.11 కోట్ల వ్యయంతో నిర్మించబోయే బ్రిడ్జి నిర్మాణాన్ని టెండర్లకు పిలిచింది. దీనిపై స్పందించిన కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడంతో 2 ఏళ్లలో పూర్తి చేయాలన్న లక్ష్యంతో 2023న వంతెన పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఆనాటి నుంచి ఇప్పటి వరకు కేవలం 20 నుంచి 25% పనులు మాత్రమే పూర్తి కాగా కాంట్రాక్టర్కు సుమారు 2.36 కోట్ల బిల్లులు బకాయి ఉండటంతో 7 నెలలుగా పనులు నిలిచిపోయాయి. మాకు ఇక్కడ పొలాలకు పోవాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. రాకపోకలకి చాలా అందరూ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాం. బ్రిడ్జి స్టాప్ అయిపోయింది మాకు, అందువల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ గోరంట్ల ఇది కొత్తపల్లి అమ్మడు ఇది ఎర్రగుడి దాని ప్లస్ మన్నెగుంట ఎర్రబాడు ఈ చుట్టుముట్టు పల్లెలందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. దాదాపు ఒక 6 months 8 months అయింది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కావడంతో గోరంట్ల గ్రామస్తులు శివార్లలోని పంటలు సాగు చేయాలంటే హంద్రీ నదిపై రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. పైగా కోడుమూరు, డోను, పత్తికొండ 3 నియోజకవర్గాల ప్రజలు ఇదే బ్రిడ్జి నిర్మాణంపైనే ఆధారపడి రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. దీంతో ఇకనైనా అక్కడి జనం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చొరవ చూపి వంతెన నిర్మాణాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 3 నియోజకవర్గాలకు కీలకంగా మారిన గోరంట్ల వద్ద హంద్రీ బ్రిడ్జి నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేసి ప్రజల రాకపోకలు సాగించేలాగా చర్యలు చేపట్టాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, గోరంట్ల, కర్నూలు జిల్లా. చూశారుగా, కర్నూలు జిల్లాలో గోరంట్ల, కొత్తపల్లె గ్రామాల మధ్య హంద్రీ నదిపై వంతెన లేకపోవడంతో జనం ఎంత ఇబ్బంది పడుతున్నారో. మరి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న బ్రిడ్జి నిర్మాణం ఇప్పటికైనా పూర్తవుతుందా? ప్రజల గోడును ఇప్పటి ఎన్డీఏ సర్కారు పట్టించుకుంటుందా అన్నది వేచి చూడాలి.